సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేతపై గందరగోళం నెలకొంది. రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేసి భీమేశ్వర ఆలయంలో మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో భక్తులు ఆగ్రహించారు. విషయం తెలుసుకున్న ఈవో రమాదేవి రాజన్న ఆలయంలో ఏకాంత సేవలు యథావిధిగా కొనసాగిస్తామన్నారు. దర్శనాలు మాత్రమే నిలిపివేస్తున్నట్లు వీడియో విడుదల చేశారు. వేములవాడ రాజన్న దర్శనం నిలిపివేతపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ బీజేపీ శ్రేణుల మధ్య జరిగిన టెలికాన్ఫరెన్స్ ఆడియో సంచలనం రేపింది. ప్రత్యామ్నాయంగా మన అనుబంధ ఓం నమ శివాయ మన రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ రాజన్న అని దర్శించుకునేందుకు వచ్చేటువంటి భక్తుల కోసం మనం అభివృద్ధి చేసుకుంటున్నాము. అందులో విస్తరణ అనేది మనం దేవాలయ విస్తరణ చేస్తున్నాము. అందులో భాగంగా వేగవంతమయ్యే పనులన్నీ కూడా వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అక్కడికి వచ్చినప్పుడు ఈ పనులు జరుగుతున్న సమయంలో ప్రత్యామ్నాయంగా మన అనుబంధ దేవాలయమైనటువంటి భీమేశ్వరాలయంలో మనము అక్కడ జరిగేటువంటి సేవలు ఇక్కడికి మనము ఆజిత సేవలు, కోడెమొక్కు, కుంకుమార్చనలు, కళ్యాణాలు ఇత్యాది సేవలన్నీ కూడా మనం ఈరోజు మంచి రోజు అని చెప్పేసి భీమేశ్వరాలయంలో ప్రారంభించుకోవడం జరిగింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈ విధమైనటువంటి సేవలు అందిస్తున్న తరుణంలో చాలామంది బయట వదంతులు సృష్టిస్తున్నారు. దేవాలయం బంధు అనే విషయాన్ని చెప్తున్నారు. అది పూర్తిగా అవాస్తవము. అక్కడ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో నిత్య కైంకర్యాలు మన అర్చకుల ఆధీనంలో ప్రతిరోజు కూడా ఏకాంతంగా అక్కడ జరుగుతాయి. బంధు అనేది అవాస్తవం పూర్తిగా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, రాజన్న దేవాలయంలో దర్శనాలు నిలిపివేత అంటూ జరుగుతున్న ప్రచారానికి సంబంధించిన వాస్తవాలేంటి? జ్యోతి, వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తామనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది భక్తులని అందరినీ కూడా. అయితే నిన్న ఏదైతే శనివారం నాడు ఆలయ ఈవో ఒక ప్రకటన విడుదల చేశారు. వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు భక్తులకు నిలిపివేస్తున్నట్లు మంచి రోజు కావడంతో ప్రత్యేక పూజలు చేసి అంటే రాజన్న ఆలయానికి అనుబంధ ఆలయమైనటువంటి భీమేశ్వర ఆలయంలో యథావిధిగా భక్తులకు సంబంధించిన కోడెమొక్కులు, నిత్య దర్శనాలన్నీ కూడా భీమేశ్వర ఆలయంలోనే కొనసాగుతున్నట్టుగా ఆదివారం నుంచి అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో ఆలయాన్ని మూసివేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఒక తెలంగాణనే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో రాజన్న ఆలయం మూసివేస్తున్నారంటూ ఒక ప్రచారం జరిగింది. దీంతో ఈ ప్రచారం అబద్ధం. అంటే వేములవాడ రాజన్న ఆలయంలో యథావిధిగా ఏకాంత సేవలు, నిత్య కైంకర్యాలన్నీ కొనసాగిస్తాం, కానీ భక్తులకు మాత్రమే దర్శనాన్ని నిలిపివేస్తున్నాం అన్నట్టుగా ఈవో ఒక వీడియో విడుదల చేశారు. అయినా ఆ సమస్య అంతటితో ఆగలేదు. ఏకంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటే రాజన్న ఆలయాన్ని భక్తులకు దర్శనాలు ఎందుకు నిలిపివేస్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి బీజేపీ నాయకులు అంటే వేములవాడ అదేవిధంగా సిరిసిల్ల సంబంధించినటువంటి బీజేపీ నాయకులతో ఆయన ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆడియో బయటకు వచ్చింది. దీంతో అది సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారినటువంటి పరిస్థితి. బండి సంజయ్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రాజన్న ఆలయ దర్శనాన్ని నిలిపివేయడాన్ని ఒప్పుకోమంటూ అందరం కలిసి పంచెలు కట్టుకుని ఏకంగా ఆలయ దర్శనానికి వస్తాం, మా పైన లాఠీ చార్జ్ చేస్తారా అంటూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ప్రభుత్వాలు శాశ్వతం కాదు, భక్తులు రాజన్న మాత్రమే శాశ్వతం. ఎట్టి పరిస్థితుల్లోనూ దర్శనాన్ని నిలిపివేస్తే ఊకుండేటటువంటి పరిస్థితి లేదంటూ కూడా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఈ రోజైతే యథావిధిగా ఆలయంలో దర్శనాలు కొనసాగుతున్నాయి, కానీ ఈ రోజు దర్శనాలు కొనసాగుతాయి, రేపటి నుంచి బంద్ చేస్తారంటూ కూడా మరొక ప్రచారం కొనసాగుతుంది. దీనిపైన ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది జ్యోతి. మొత్తంగా కూడా వేములవాడ అంటే మనం ఒకసారి 99 టీవీ ద్వారా ఒక స్పష్టమైనటువంటి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేద్దాం. వేములవాడ రాజన్న ఆలయాన్ని 72 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నట్టుగా ప్రభుత్వం ఇప్పటికే నిధుల్ని విడుదల చేసింది. దీంతో రోజువారీ కార్యక్రమాలు, అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భక్తుల యొక్క తాకిడితో ఆలయ విస్తరణ పనులకు కొంత ఆటంకం ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆలయంలో ఉన్నటువంటి అర్చకులు, అధికారులు, తర్వాత నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వీరంతా కలిసి ఒక అంటే ఆలయాన్ని
అంటే దర్శనాలు నిలిపివేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో ప్రజాగ్రహం వెల్లువెత్తినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీనిపైన ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. భక్తులకు ఎంతకాలం మూసివేస్తారు, సంవత్సర కాలం పాటు మూసివేస్తారా, 6 నెలల పాటు మూసివేస్తారా అనే దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకు మూసివేస్తారు, కనీసం ఒక పూటైనా కూడా దర్శనాలు కల్పించాలనేటువంటిది భక్తుల తరఫున బండి సంజయ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే రాజన్న ఆలయంలో వివాహానికి కావచ్చు, సంతానానికి కావచ్చు, ప్రత్యేకంగా ఎక్కడా లేని శైవ క్షేత్రాలలో దక్షిణ కాశీగా పేరొందిన రాజన్న ఆలయంలో కోడె మొక్కులు అనేటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయం అక్కడ ఉంటుంది. కాబట్టి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఆ కోడె మొక్కులకు సంబంధించి ఇతర ఆలయాల్లో అంటే అనుబంధ ఆలయాలలో ఆ మొక్కును చెల్లించుకోరు. వారి సంబంధించినటువంటి కోరికల నేపథ్యంలో వారు రాజన్న ఆలయంలోనే నిత్యంగా కనీసం ఒక 3 గంటల పాటు ప్రతిరోజు లేదా రాత్రి వేళల్లో పనులు చేస్తూ ఉదయం వేళల్లో దర్శనాలు అయినా ఇవ్వాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి మొత్తంగా అయితే ఒక హైడ్రామా కొనసాగుతుంది. ఆలయంలో ఉన్నటువంటి అంటే ఆలయ ఈవో రమాదేవి ఒక స్పష్టత అంటే స్థానిక నేతలతో కావచ్చు, అధికారులతో కావచ్చు, అర్చకులతో కావచ్చు, మొత్తంగా ఒక అంటే స్పష్టమైనటువంటి ఒక సమాచారాన్ని భక్తులకు అందించవలసినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకు దర్శనాన్ని నిలిపివేస్తున్నారు, ఎంతకాలం పాటు నిలిపివేస్తారు, ఆ తర్వాత దర్శనాలకు ఎలాంటి సమయాన్ని అనుమతిస్తున్నారు అనే దానిపైన మాత్రం స్పష్టత రావాలని భక్తులు మాత్రం కోరుకుంటున్నారు. ఈ యొక్క అంటే ఈ రకరకాల ప్రకటనలతో, ఆలయ అధికారుల ప్రకటనలు, ఇటు నాయకుల ప్రకటనలతో భక్తులు మాత్రం ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రిషికేష్.